అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రో ఆ జర్నలిస్టు ఒక ఛానల్ CEO ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్టు మీద SC ST కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. వీళ్ళ దోపిడీ ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష. వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే SC ST కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు. అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మంది ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పో అని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో దోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు. వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిరు అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ISI తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిండ్రు అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడటోళ్ళు ఎవరు లేడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసిండ్రు కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింపజేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకంత కోరికుంటే మళ్ళా 1st 2nd నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేశారు, తమరు 1st 2nd కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రింబగళ్ళు సభ వాయిదా వేయకుండానే 1 గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. కె వెంకటరామరెడ్డి గారు డిమాండ్స్ తర్వాత మీకు అవకాశం ఇస్తా. డిమాండ్స్ తర్వాత ఇస్తా. మీ పేరు ఎక్కడ కూడా సభానాయకుడు మీ పేరు ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. డిమాండ్స్ తర్వాత నేను ఇస్తా. వెంకటరామరెడ్డి గారు సభాధ్యక్షులకు నమస్కారం. వెంకటరామరెడ్డి గారు, గౌరవ సభాధ్యక్షులకు నమస్కారం. తోటి జగదీశ్వర్ రెడ్డి గారు, సభా మర్యాదను కాపాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు వెళ్ళకు రావడం ఏంది? వీళ్ళంటే కొత్తోళ్ళు వచ్చిండ్రేమో, మీరు వెళ్ళకు రావడం ఏంది? సభా మర్యాదను కాపాడండి. వీళ్ళంటే కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలియదు. మీ పేరు ఎక్కడ కూడా సభానాయకుడు ఉచ్చారణ చేయలే.
గౌరవ ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు 1 మినిట్ మాట్లాడండి. అధ్యక్ష జర నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. అధ్యక్ష సమయం 1 గంట అవుతున్నది. డిమాండ్పై చర్చను 3 గంటలకు ముగియవలసి ఉన్నది. గౌరవ సభ్యులకు నా సూచన ఒకటే, డిమాండ్పై చర్చ చేయాలి, అందరికీ సమయం ఇవ్వాలి. ఉప ముఖ్యమంత్రి గారు జవాబు ఇవ్వాలి దయచేసి. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన మొత్తం సమాధానం ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిండ్రు. దానికి మించి ఇంకా దాడి చేసిండ్రు. మళ్ళీ డిబేట్ అవుతున్నారు మీరు. అరే అధ్యక్ష ఎట్లా అధ్యక్ష? అన్ని శాఖల మీద అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ 20 నిమిషాలు మాట్లాడిండ్రు. అధ్యక్ష మాట్లాడొచ్చు, మీకు తెలుసు అధ్యక్ష. మళ్ళీ దాని మీద ముఖ్యమంత్రి గారు 20 నిమిషాలు మాట్లాడి మీరు నన్ను 1 నిమిషంలో పూర్తి చేయాలి అధ్యక్ష. మాట్లాడండి అధ్యక్ష వారు చాలా డెమోక్రటిక్గా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అని వారు చెప్తున్నారు. తమరు దయచేసి అట్లనే మాకు కూడా అవకాశం ఇస్తే, ముఖ్యమంత్రి గారికి 20 నిమిషాలు ఇచ్చినందుకు నాకు 10 నిమిషాలను ఇస్తే కంప్లీట్ చేయగలుగుతా అధ్యక్ష. వారు 20 నిమిషాలు ఆరోపణలు చేస్తే నేను 10 నిమిషాలను సమాధానం చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అధ్యక్ష? మనకి ఇబ్బంది అవుతుంది కదా అధ్యక్ష. చాలా విషయాలు వారు ప్రస్తావించారు. సరే, క్రిటికల్, సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ సంబంధించి అది కూడా సబ్జెక్ట్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ చర్చ పెట్టుకుందాం అన్నారు. తప్పకుండా పెట్టుకుందాం, ఎన్ని రోజులైనా పెట్టుకుందాం, అందులో సందేహం ఏం లేదు. మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా కమిషన్ విషయం తెచ్చిండ్రు, కోర్టు విషయం తెచ్చిండ్రు. అసలు కోర్టు విషయం ప్రస్తావించిందే వారు, కమిషన్ విషయం ప్రస్తావించిందే వారు, మేము కాదు. వారు మాట్లాడితే తప్పు కానీ మేము మాట్లాడంగానే ఏదో ఏలే గారు లేచేసి ఇది 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 సబ్జుడిస్ ఇది అని అన్నారు. అది వారు కూడా వర్తిస్తుంది అనుకుంటున్నా. సబ్జెక్టే సార్, నేను వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద కనీసం పాసింగ్ రిమార్క్ కూడా చెప్పొద్దా సార్ నేను? అధ్యక్ష మరి ఈ రకంగా అన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక కిషన్ రెడ్డి గారికి వీరికి సంబంధించిన విషయం, కిషన్ రెడ్డి గారి పేరు నేను ప్రస్తావించలే, వారి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించారు ఫస్ట్. నేను దాని మీదనే మాట్లాడిన అధ్యక్ష. నేను ఏది ఈ సభలో ఒక్క అక్షరం కూడా నేను డిబేట్ కాలేదు, ఒక్క అక్షరం కూడా నేను సబ్జెక్ట్ ఇచ్చి పక్కకు పోలేదు. వారు మాట్లాడిన మాట మీద మాత్రమే మాట్లాడిన అధ్యక్ష, నేను ఎక్కడ కూడా. సరే అధ్యక్ష, సమయం ఎక్కువ లేదు, మీరు మళ్ళీ వెంటనే వెలుగొట్టేట్టున్నారు. ఒకటే మాట అధ్యక్ష, వారు నా గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు అన్నాడు. నిజమే అధ్యక్ష, మీరు ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా, అక్కడున్నా. కానీ మీరు సంచులు పోసి జైలు పోయినప్పుడు నేను ఇక్కడనే ఉన్నానే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. నేను ఇక్కడ వెంకటరామరెడ్డి గారు